ఈ కర్ణుడిని పుట్టగానే కుంతీదేవి నీళ్ళల్లో విడిచిపెట్టింది కదా, ఆ శిశువును ఉంచడానికి ఒక పేటిక తయారు చేసింది. దానికి అన్ని వైపులా మైనపు పూత పూసింది. శిశువుకి దూర్వాయుగ్మములతో ఒక మంత్రించి ఒక రక్ష కవచం కట్టింది. ఎర్రటి నీళ్లల్లో ముంచిన చేతుల్ని శిశువు మీద అద్దింది. అలా శిశువుని ఉంచిన పేటికను నీళ్లల్లో విడిచిపెట్టింది. ఆ పేటిక అలా ప్రయాణం చేసి చర్మన్వతి అనేటువంటి నదిలోకి వెళ్ళింది. అక్కడి నుంచి ప్రయాణం చేసి యమునా నది కలిసే చోట యమునా నదిలోకి ప్రవేశించింది. యమునా నది నుండి అది గంగలోకి వెళ్ళింది. ఆ గంగలో ప్రయాణిస్తున్న పెట్టె అధిరథుడు రాధ అనేటువంటి ఇద్దరు దంపతులకు దొరికింది. అందుకే ఆ రాధ అనేటువంటి ఆవిడ పెట్టెను తీసుకొని ఈ పిల్లవాన్ని పెంచుకుంది. రాధచే పెంచబడ్డాడు కాబట్టే కర్ణుడికి ఉన్నటువంటి ఇంకొక పేరు రాధేయుడు అని పిలువబడ్డాడు.